హలో ఫ్రెండ్స్, చాలామంది ఎస్ఎంఏలో రీఛార్జ్ ఎలా చేసుకోవాలి, అప్గ్రేడ్ ఎలా అవ్వాలి అని అడుగుతున్నారు. వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. రీఛార్జ్ అండ్ అప్గ్రేడ్ అనేది ఎలా చేసుకోవాలో దీంట్లో చూపిస్తాను, చూడండి. ముందుగా పైకి స్క్రోల్ చేసి ఓపెన్ అయిన తర్వాత టాప్అప్ వ్యాలెట్ ఓకే చేయండి. అక్కడ ఫస్ట్ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఫోన్పేలోకి వెళ్ళండి. ఆ పేజ్ నుంచి మధ్యలో బటన్ నొక్కి ఫోన్పేలోకి వెళ్ళి ఫోన్పేలో ఓపెన్ చేసిన తర్వాత మీకు టు మొబైల్ నెంబర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. సెర్చ్లో కాపీ చేసుకున్నది పేస్ట్ చేయండి. ఇక్కడ వెరిఫై చేయండి. తర్వాత అమౌంట్ ఎంత పంపిస్తున్నారో అమౌంట్ అంతా, నేనైతే 5,500 పంపిస్తున్నాను. ఆ అమౌంట్ అనేది అక్కడ పే చేసేయండి. పే చేసిన తర్వాత సక్సెస్ అనేది అవుతుంది. ఒక్కొక్కసారి ఫెయిల్డ్ అవుతుంది. మళ్ళీ మీరు బ్యాక్ సైడ్ వెళ్ళి వేరేది కాపీ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఫెయిల్డ్ కనుక అయితే మనకు ప్రజెంట్ సక్సెస్ అయిపోయింది కాబట్టి ఓకే చేసుకొని ఇక్కడ దాన్ని ఓకే చేస్తే ఇక్కడ యూటీఆర్ నెంబర్ కూడా కాపీ చేసుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాక ఇది యూటీఆర్ నెంబర్, అది కాపీ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని మన యాప్లో ఎస్ఎంఏ యాప్లోకి వెళ్ళి అక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ అమౌంట్ ఎంటర్ అమౌంట్ అన్న కాడ మనం ఎంతైతే అక్కడ రీఛార్జ్ చేసామో అంత అమౌంట్ ఎంటర్ చేయాలి. రెండోది సెలెక్ట్ మాప్ అన్న కాడ మనం ఫోన్పే ద్వారా చేసాం. ఇది జాగ్రత్తగా మీరు గమనించి సెలెక్ట్ చేసుకోండి. ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే అయితే గూగుల్ పే, పేటిఎం అయితే పేటిఎం. మనం ఫోన్పే ద్వారా కాబట్టి ఫోన్పే. ఇక్కడ ట్రాన్సాక్షన్ నెంబర్ అన్న కాడ ఇక్కడ యూటీఆర్ నెంబర్, ఈ యూటీఆర్ నెంబర్ ఇక్కడ కాపీ 2 సార్లు టిక్ చేయండి. అది ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. అయిపోయిన తర్వాత చూస్ ఫైల్ కాడ ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్నటువంటి ఫోటోని అక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అవ్వగానే మనకి ఇక్కడ రికార్డెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్కి వెళ్ళండి, మై నొక్కండి. మై నొక్కినప్పుడు మీకు ఇక్కడ 5,500 రిసీవ్ అయినాయి, ఫండ్ రిసీవ్డ్. అదే అమౌంట్ మనకు ఫండ్ బ్యాలెన్స్లో కూడా రావాలి. దానికి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. ఫండ్ అయితే మనకు వచ్చేసింది. అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనం కొంచెం పైకి స్క్రోల్ చేసి ఫండ్ హిస్టరీ ఉంది, ఫండ్ హిస్టరీని క్లిక్ చేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈరోజు మనం చేసిన డేటు, అక్కడ V1 అక్కడ మనం అప్లోడ్ చేసిన ఫోటో ఉంది. స్టేటస్ వచ్చి పెండింగ్లో ఉంది. వ్యూలో మీరు అప్లోడ్ చేసిన ఫోటో చూడొచ్చు. ఇక్కడ డేట్ చూడొచ్చు, ఎంత అమౌంట్. ఇక్కడ వచ్చేసి మనకి 5,500 రిసీవ్ అయినట్టుగా ఫండ్లో చూపిస్తుంది. అది ఇక్కడికి ఇదిగో యాడ్ అయిపోయింది. వితిన్ 5 మినిట్స్లో యాడ్ అయింది. ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ పట్టచ్చు. ఇప్పుడు మనకి ఫండ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్లాన్ అప్గ్రేడ్ అనేది చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ ఫండ్ బ్యాలెన్స్లోకి వచ్చినాకే అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే విఐపి బాక్స్ని క్లిక్ చేసి మీకు ప్లాన్స్ అనేవి కనిపిస్తాయి. అందుట్లో ఇక్కడ L1 అంటే 2,000 ఉందా, అది కాదు కాబట్టి మన దగ్గర 5,500కి L2ని క్లిక్ చేయగానే మన నెంబరు ఐడి వస్తుంది. ఈ ఐడి ఇక్కడ సబ్మిట్ చేస్తాం. 1 టైం అవ్వగానే సబ్మిట్ అయిపోయింది. 2 టైమ్స్ చేస్తే ఇన్సఫిట్ అని వస్తుంది. మనది యాక్టివేషన్ అయిపోయింది. P2 5,500, డైలీ 200 వస్తాయి. అది మనం ఇప్పుడు
ఒక స్టెప్ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వస్తే మనం అక్కడ L2 కాడ కనిపించిద్ది, చూసుకోవచ్చు. ఇదిగోండి L2 మన ప్యాకేజ్. L2 ఉంది. ప్లస్ ఇక్కడ మనకి ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చారు, సరిగ్గా చూడండి. 2025/9/17. ఇక్కడ L2 ప్యాకేజ్. ఇంతే, ఈ విధంగా మీరు రీఛార్జ్ అండ్ అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఎవరికన్నా ఇంకా డౌట్ ఉంటే ఇంకొకసారి వీడియో అనేది చూడండి. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోండి. థ్యాంక్ యూ.